హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేఎంపీ చిల్లికల్చర్. ఆల్మోస్ట్ ఫిబ్రవరి కూడా ఎండ్ అవ్వడానికి వచ్చింది. ఈ ఈ సీజన్లో ఖచ్చితంగా మనం ఏదో తెలుసో తెలియకో లేకపోతే ఏదైనా తెలుసుకొనైనా కానీ పూత రావడానికి, ఇగుర్లు రావడానికి ఖచ్చితంగా మందులు స్ప్రే చేసి ఉంటాం. ఖచ్చితంగా ఈ టైంలో ప్రతి ఒక్కళ్ళు అదే స్ప్రే చేస్తారు, ఇంకేమీ స్ప్రే చేయరు. ఖచ్చితంగా కొత్త ఇగుర్లు రావాలి, పూత రావాలి, కొత్త కాపు సెట్ అవ్వాలి, అదే టార్గెట్, ఇంకేమీ సెట్ కాదు. అయితే రైతులు కొందరు ఏం చేస్తారంటే ఈ ఇగుర్లు పూత అనే హడావిడిలో పడి నల్ల తామరని, ఎర్రనల్లిని లైట్గా నెగ్లెక్ట్ చేస్తారు. ఎంత లైట్గా అంటే ఏమైందిలే, రావులే ఇప్పుడు అన్నట్టుగా కొంచెం లైట్గా నెగ్లెక్ట్ చేస్తారు. ఒక్కసారి ఇవి ఎంటర్ అయిన తర్వాత అంతసేపు వచ్చిన ఇగురు ఎర్రనల్లి ఊరికే తినేసి వెళ్ళిపోయింది. ఒక్క నిమిషంలో మొత్తం కాల్చేసి వెళ్ళిపోయింది. ఒక రోజు 2 రోజులు అలా ఆల్మోస్ట్ అవుట్, అంతా అయిపోయినట్టు అయిపోయింది. అలాగే పూత కూడా ఒకసారి పువ్వు ఇచ్చుకున్న తర్వాత మనం అనుకుంటాం, అబ్బా పువ్వు ఇచ్చుకున్నాయి, మనకి పిందెలు వస్తాయి అనుకుంటాం. కానీ వెంటనే నల్ల తామర ఇంపాక్ట్. ఒక్కసారి పూతలో నల్ల తామర అని ఇంపాక్ట్ కొట్టిందా, మనం ఏం చేసినా నల్ల తామర అనేది బయటికి వెళ్ళదు, ఇంకా ఆ పువ్వు పిందెగా మారదు. ఖచ్చితంగా ఈ రెండింటిని మనం సీరియస్గా తీసుకోవాలి. ఈ టైంలో మనం ఎలాగైతే పూత మందు ఎక్కువ స్ప్రే చేస్తూ ఉంటామో, పూత రావాలి, ఇగుర్లు రావాలి, కొత్త ఇగుర్లు రావాలి, కాపు సెట్ కావాలి అని చెప్పి, వాటితో పాటు మనం ఖచ్చితంగా ఈ నల్ల తామరని, ఎర్రనల్లిని పొలంలో లేకుండా చూసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే అవి రెండు లేనప్పుడు మాత్రమే వచ్చిన పూత కానీ, ఇగురు కానీ మనకి ఉపయోగపడతాయి. లేదంటే బూడిదలో పోసిన పన్నీరే మొత్తం. అందుకని చెప్పి ఈ నల్ల తామరకి, ఎర్రనల్లికి ఒక మంచి కాంబినేషన్, తక్కువలో నుంచి ఎక్కువ వరకు కొంచెం తెలుసుకుందాం ఈ వీడియోలో. అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తక్కువలో తెలుసుకుందాం. తక్కువలో వచ్చేటప్పటికి రోగార్. ఈ రోగార్ని జంపుతో కానీ, లేదంటే రీజెంట్తో కానీ, లేకపోతే పోలీస్తో కానీ మనం కలిపి స్ప్రే చేసినట్లయితే పొలంలో నల్ల తామర కానీ, ఎర్రనల్లి కానీ చాలా వరకు తగ్గించవచ్చు. తక్కువలో తక్కువ ఇది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ రోగారు, జంప్, ఈ రెండు కాంబినేషన్లు ఖచ్చితంగా నల్ల తామరని, ఎర్రనల్లిని చాలా వరకు తగ్గిస్తాయి మీకు. ఒక్కసారి స్ప్రే చేసి చూడండి. ఈ రెండు ఖచ్చితంగా రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటాయి. ఈ రోగాల్లో డైమిథేట్ 30% ఈసీ ఫార్మేట్లో ఉండిద్ది. జంపులో ఫిప్రోనిల్ 80% ఉండిద్ది. ఇవి రెండు నల్ల తామరతో పాటు ముడత మొత్తం క్లీన్ అయ్యి పొలం కొంచెం చూడడానికి బాగుంది అన్న కండిషన్కి తీసుకొస్తాయి. అందుకని చెప్పి ఈ కాంబినేషన్ ఖచ్చితంగా స్ప్రే చేస్తుండండి. రెండో కాంబినేషన్, అతి తక్కువ కాంబినేషన్ ఏంటంటే కీఫన్ అండ్ పాస్మిట్. ఈ రెండు పిఐ కంపెనీ వాళ్ళే రెండు. ఇవి రెండు కాంబినేషన్ ఇప్పుడు స్ప్రే చేయొచ్చు. చాలామంది రైతులు అంటారు ఏంటంటే పాస్మిట్ స్ప్రే చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చిద్దా, ఎక్కువ స్ప్రే చేయడం వల్ల? అలా ఏమీ కాదు. మీరు పాస్మిట్ స్ప్రే చేయొచ్చు. అయితే మరీ మెత్తదనం ఉన్నప్పుడు అయితే పాస్మిట్ అనేది కొంచెం తగ్గించుకుంటూ ఉండొచ్చు మీరు. ఈ పాస్మిట్, కీఫన్ కూడా ఖచ్చితంగా నల్ల తామర ఇంపాక్ట్ ఖచ్చితంగా తగ్గిస్తాయి ఇవి. ఈ కీఫన్ అనేది ఖచ్చితంగా నల్ల తామరని కంట్రోల్ చేయడానికి ఒక ఆయుధం అనుకోవచ్చు మన చేతిలో. చాలా వరకు రైతులు ఈ పాస్మిట్, కీఫన్ రెండు కాంబినేషన్ ఖచ్చితంగా పొలం మీద స్ప్రే చేస్తూ ఉండినట్లయితే మనకు ఖచ్చితంగా ఈ నల్ల తామర నుంచి, ఎర్రనల్లి నుంచి ఖచ్చితంగా మనకు ఉపశమనం వచ్చింది. ఖచ్చితంగా మనం కొంచెం ఆగొచ్చు. వచ్చినవి ఒక్కసారి ఆ పూత అనేది పిందగా మారేదాకా మనం హ్యాండిల్ చేయగలిగితే చాలు. దాని తర్వాత ఎంత నల్ల తామర వచ్చినా ఇంకా పువ్వు ఉండదు కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు. అందుకని చెప్పి నల్ల తామర పూత టైంలో ఖచ్చితంగా స్ప్రే చేయడానికి చూడండి. ఈ కీఫన్ అండ్ పాస్మిట్ ఈ రెండు కూడా మంచి కాంబినేషన్ అండ్ తక్కువలో వస్తాయి. ఒక ఎకరానికి వచ్చేటప్పటికి 1800 ఆ రేంజ్లోనే ఉంటాయి రెండు కలిపి కూడా. మంచి కాంబినేషనే. దాని తర్వాత వచ్చేటప్పటికి పాస్కిల్, వాడుక భాషలో నవక్రాన్. ఈ నవక్రాన్ వచ్చేటప్పటికి మోనోక్రోటోపస్ 36% ఎస్ఎల్ ఫార్మెట్లో ఉంటాయి. దీంతో కలిపి మనం జంపుని కానీ, పోలీస్ని కానీ వాడినట్లయితే కొత్త ఇగుర్లు రావడంతో పాటు, కొత్త ఇగుర్లు వస్తాయి. దాంతోపాటు ఈ ఎర్రనల్లి కొంచెం తగ్గి నల్ల తామర కూడా కంట్రోల్లో ఉంటాయి. ఖచ్చితంగా మీరు దీన్ని ఒకసారి స్ప్రే చేయండి. చాలామంది రైతులు ఏమంటారంటే మిరప చేను మీద ఈ నవక్రాన్ని స్ప్రే చేయొచ్చా, చేస్తే ఏమైనా ఇంపాక్ట్ ఉండిద్దా, పొలంలో ఏమైనా పాడైద్దేమో అన్నట్టు భయంతో ఉంటారు. కానీ ఎటువంటి ఇబ్బంది రాదు. నేను స్ప్రే చేశాను, మీరు స్ప్రే చేయొచ్చు. పాస్కిల్ ఖచ్చితంగా నవక్రాన్ అనేది పొలం మీద స్ప్రే చేయొచ్చు. నవక్రాన్తో కలిపి జంపు కానీ, లేదంటే పోలీస్ కానీ, ఈ రెండు కలిపి మీరు ఖచ్చితంగా పొలంలో స్ప్రే చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే ఖచ్చితంగా కొత్త ఇగుర్లు కనిపిస్తాయి మీకు.
కొంచెం మొద్దుబారిన చేనైనా కానీ నీళ్లు కట్టి ఈ నవకరాను జంపు స్ప్రే చేసినట్లయితే కొంచెం కొత్త ఈగుళ్ళు అన్నట్టు కొంచెం మెత్తదనం వచ్చింది చేనికి, కొంచెం కండిషన్ కూడా బాగుండేది చేంది. అందుకని చెప్పి ఇది ఒక మంచి కాంబినేషన్ తక్కువ కాస్ట్లో. ఈ 3 రకాలు తక్కువ కాస్ట్లో. లేదు మన చేను కండిషన్ బాగానే ఉంది, మనం హ్యాండిల్ చేయగలం అనుకుంటే కొంచెం రేట్ పెంచండి. అదేంటంటే బఫీరియా కానీ లేదంటే ఎలక్టో, ఈ 2 కూడా ఒకటే కాంబినేషన్, 2 కూడా ఒకటే కెమికల్, ఒకటే ఫార్మేట్లో ఉంటాయి. కానీ ఏంటంటే కంపెనీలే చేంజ్. ఈ రెండిట్లో కూడా బ్రోఫ్లైనైట్ 20% ఈసీ ఫార్మేట్లో ఉండిద్ది. దీన్ని పొలంలో నల్ల తామర నివారణకి పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. అయితే ఏంటంటే కాస్ట్ ఎక్కువ, ఎకరానికి వచ్చే 1800 నుంచి 2000 దాకా పడతాయి ఒక ఎకరానికి వచ్చేటప్పటికి. అయితే వీటిలో డూప్లికేట్ ఉంటాయి, రైతులు జాగ్రత్తగా చూసి తీసుకోండి ఒరిజినల్ ఏదా అని చెప్పి. అందుకని చెప్పి ఇవి 2 కూడా మంచి కాంబినేషన్. దీంతో పాటు ఎర్రనల్లి కూడా కంట్రోల్ చేయడానికి సీజ్మైట్ కూడా వాడండి ఖచ్చితంగా. సీజ్మైట్ వాడినట్లయితే ఏంటంటే ఎర్రనల్లి కూడా కంట్రోల్ అయ్యిద్ది. ఎలక్ట్రోతో పాటు సీజ్మైట్ ఖచ్చితంగా వాడినట్లయితే ఎర్రనల్లి కూడా కంట్రోల్ అయ్యిద్ది. అయితే ఇది కాస్ట్ ఎక్కువ. మీరు రైతులు మీ పొలం పరిస్థితి అంటే మరీ పొలం తక్కువ పరిస్థితిలో ఉంది, చాలా డ్యామేజ్ పరిస్థితిలో ఉంది అనుకుంటే ఇంత రేటు వెళ్ళకండి. ఎందుకంటే ఎర్రమిరపకాయలకి రేటు తక్కువగా ఉంది. ఖచ్చితంగా మీరు తక్కువ కాస్ట్లోనే చూసుకోండి. మొదటి 3 చెప్పిన కాంబినేషన్ ట్రై చేయండి. ఎందుకంటే అవి చాలా తక్కువ కాస్ట్లో ఉంటాయి, ఒక ఎకరానికి 2000 లోపలే వస్తాయి. అందుకని చెప్పి అవి ట్రై చేయండి. లేదు మన చేను కండిషన్ బాగానే ఉంది, పర్లేదు ఎక్కువ ఉంది అనుకుంటే కొంచెం రేట్ ఎక్కువకి వెళ్ళండి. బఫీరియా కానీ, ఎలక్టో కానీ, సీజ్మైట్ కానీ వీటికి వెళ్ళండి. అంతేగాని మీ చేను కండిషన్ కొంచెం తక్కువ ఉంది అలాంటి టైంలో ఎక్కువ కాస్ట్ మందులు కొట్టొద్దు. ఒకవేళ మీరు కొట్టినా కానీ వాటి వల్ల ప్రయోజనం తక్కువ, నష్టం చాలా వరకు వస్తాయి. అందుకని చెప్పి తక్కువ కాంబినేషన్లన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటప్పటికి రోగార్, జంప్ లేదా పోలీస్. రెండోది వచ్చేటప్పటికి మోనోక్రోటోపాస్, నవకరాన్, దాంతో కలిపి జంప్ కానీ పోలీస్ కానీ. ఇంకా మూడోది వచ్చేటప్పుడు కీఫర్ను, పాస్మిట్. ఈ 3 కాంబినేషన్లు అనేవి తక్కువ కాస్ట్లో వస్తాయి. ఖచ్చితంగా స్ప్రే చేయండి. ఎర్రనల్లి, నల్ల తామర 2 కూడా పొలంలో తగ్గడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే మనకి కాపు సెట్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ఎర్రనల్లి, నల్ల తామరని పొలం నుంచి ఖచ్చితంగా నెట్టేయాలి. అప్పుడే మనకి సెట్ అయిన కాపు అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. అప్పుడే మనకి దిగుబడి ఎక్కువ అయింది. లేదంటే మాత్రం చాలా వరకు ప్రాబ్లం చేయాల్సి వచ్చింది. అందుకని రైతులు ఖచ్చితంగా తక్కువ కాంబినేషన్లో, ఇప్పుడున్న కండిషన్లో తక్కువ కాంబినేషన్లో తక్కువ రేట్లో వచ్చే మందులు వాడడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా లాభాలు సంపాదించడానికి అవకాశం ఉండిద్ది. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు ఈ వీడియో లాభదాయకం, మంచి ఇన్ఫర్మేషన్ కలిగి ఉంది అనుకుంటే ప్రతి ఒక్క రైతుకు షేర్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేస్తూ ఉండండి. మీరు ఈ కాంబినేషన్లో ఏదైతే ట్రై చేశారో నాకు కామెంట్ చేయండి. వాటి రిజల్ట్ ఎలా ఉందో నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కీప్ సపోర్ట్ మీ.